దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నిత్య పూజలు, అలంకారోత్సవాలతో పాటు రుచికరమైన నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు అమ్మవారిని స్మరిస్తున్నారు. ఉత్సవాల్లో ఇవాళ 9వ రోజు ఇంద్రకీలాద్రి అమ్మవారు దుర్గాదేవిగా ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు. అటు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. విజయవాడలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. నిత్య పూజలు, అలంకార ఉత్సవాలతో పాటు రకరకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు భక్తులంతా కూడా. ఇవాళ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు ప్రత్యేకంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు. అటు అమ్మవారిని చూసి తరించేందుకు భక్తులంతా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తున్నాం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 9వ రోజు అమ్మవారు దుర్గామాతగా దర్శనమిస్తున్నారు. ఆ కోలాహలం ఏ విధంగా ఉంది? ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈరోజు 9వ రోజుకు చేరుకున్నాయి. 9వ రోజు చాలా విశిష్టమైనటువంటి రోజుగా భక్తులు చెప్తూ ఉంటారు. ఈరోజు దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మూలా నక్షత్రం రోజు దాదాపు 3 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ కల్పించే విధంగా అటు పోలీసులు, ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు 9వ రోజు, మరొక 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి, దాంతోపాటు ఇప్పుడు పబ్లిక్ హాలిడేస్, పండగ వాతావరణం కూడా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు ఈ 3 రోజులు కూడా ఎక్కువగా వస్తారంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రధానంగా విజయవాడకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వాటర్కి సంబంధించి, లేదంటే పాలు, లేదంటే మజ్జిగ ప్యాకెట్లు, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్లు అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి అయితే చాలా ఎక్కువైనటువంటి సర్వీసెస్ అయితే పోలీసులు ఇస్తున్నారంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. చెప్పండి భయ్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత సమయం పట్టింది అమ్మవారి దర్శనం? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. మాకు ఒక ½ అన్ అవర్ టైం పట్టింది. ఎలా ఉన్నాయి క్యూ లైన్లు? క్యూ లైన్లు అన్నీ మంచిగానే ఉన్నాయి. మేము విఐపి దర్శనంలో వచ్చాం కాబట్టి కొద్దిగా ఎర్లీ అయింది. లేదు, నార్మల్ దర్శనం 3 to 4 hours టైం పడుతుందండి. మేము కూడా విఐపి, సేమ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నాయి ఎయిర్పోర్ట్? చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీస్, మెడికల్ అవన్నీ చాలా బాగున్నాయి. మొత్తానికి భక్తులు సుదూర ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళంతా కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల పట్ల. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి వద్ద భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుంది. 9వ రోజు ఈరోజు దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.